జాకబ్ బేదెల్ క్రికెట్ గ్రౌండ్లో గత్తర లేపుతున్న పోరడు. పుట్టుక పూర్వోత్తరాలు. మన జాకబ్ గాడు అక్టోబర్ 23, 2003 నాడు బార్బడోస్ పుట్టిండు. కానీ 12 ఏళ్ల వయసున్నప్పుడే చదువుకోవడానికి ఇంగ్లాండ్కు పోయిండన్నమాట. అది గట్టి క్రికెట్ ఫ్యామిలీ. వీని తాత ఆర్థర్ బేదెల్ బార్బడోస్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిండు. వీళ్ళ నాయన గ్రహం కూడా క్రికెట్ పిచ్చోడే. అందుకే రక్తంలోనే ఆట ఉంది మరి. ఆట తీరు ఆరంగేట్రం. వీడు గ్రౌండ్లోకి దిగితే బంతి బాదుతాడు. మామూలుగా ఉండదు. 2024 సెప్టెంబర్లో ఆస్ట్రేలియా మీద మొదటిసారి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిండు. ఆ తర్వాత 2025లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఇంగ్లాండ్కు కెప్టెన్ అయ్యిండు. అప్పుడు మనోడు ఇంగ్లాండ్ హిస్టరీలోనే అతి చిన్న వయసులో కెప్టెన్ అయిన పోరడిగా రికార్డు సృష్టించిండు. ఐపీఎల్లో మనోడి హవా. ఇక మన ఇండియాలో కూడా బేదెల్ గాడి పేరు గట్టిగానే వినబడుతుంది. నవంబర్ 2024లో జరిగిన ఐపీఎల్ వేలంలో మన ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వీనిని కొన్నది. 2026 సీజన్ కోసం కూడా వీనిని అట్టిపెట్టుకున్నది. రికార్డుల గత్తర. టెస్ట్ క్రికెట్ 2024 నవంబర్లో న్యూజిలాండ్ మీద టెస్ట్ ఆడుతూ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 37 బంతుల్లో 50 రన్స్ కొట్టి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసిండు. సెంచరీల జాతర. 2026 జనవరిలో యాషెస్ టెస్ట్లో 154 రన్స్ కొట్టిండు. ఇది వీని లైఫ్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొదటి సెంచరీ. టీ20 వరల్డ్ కప్ 2026లో మార్చిలో వాంఖేడే స్టేడియంలో ఇండియా మీద కేవలం 48 బంతుల్లోనే 105 రన్స్ బాదిండు. ఈ దెబ్బతో టెస్ట్, వన్డే, టీ20 ఈ 3 ఫార్మాట్లో సెంచరీ కొట్టిన 4వ ఇంగ్లాండ్ ప్లేయర్గా రికార్డు ఎక్కిండు. ముచ్చటైన విషయం ఏందంటే ఈ పోరడు తన ఫస్ట్ క్లాస్ లిస్ట్ టీ20 ఇట్లా అన్ని విభాగాల్లో మొదటి సెంచరీలు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనే కొట్టిండు. ఇట్లాంటి విచిత్రమైన రికార్డు ఉన్న మొదటి మొగోడు మన బేదెల్ గాడే. మొత్తానికి క్రికెట్ ప్రపంచంలో ఇంగ్లాండ్ పక్షాన ఈ పోరడు గత్తర లేపుతున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.